జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కొలెస్ట్రాల్ విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు కంటి చూపు విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్య అష్టకాన్ని చదువుకోండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉన్నారు. సింహరాశిలో బుధుడు బలంగా ఉంటాడు. దాని మూలంగా బిజినెస్ పరంగా మీకు చాలా మంచి ప్రాఫిట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లవ్ విషయంలో మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి విషయాలంటూ ఉంటాయి. మీకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. లాభస్థానం అధిపతి అయిన బుధుడు మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కీర్తి రేషుల ప్రకారం మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగాను కెరియర్ పరంగాను ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.